హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వియూ గ్లో క్యూ ఎల్ఈడి టీవీ 2025 మోడల్ని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మనకు 2024 మోడల్కి దీనికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాసెసర్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది, అలాగే పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీలో కూడా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేస్తాం అన్నమాట. ఈ టీవీ నేను ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్ చెక్ చేసాక మాత్రమే ఈ రివ్యూ వీడియోని మీ ముందుగా తీసుకొస్తున్నాను. సో ఎండ్ వరకు చూసారంటే ఈ టీవీని మనం పర్చేజ్ చేసుకోవాలా లేదా అన్న క్లారిటీ కూడా మీకు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా స్కిప్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ కాకండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, చాలామంది ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉంటుంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో లైక్ అలాగే సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే టోటల్గా వీళ్ళు ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాళ్ళు ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఇది మనకి 3 సైడ్స్ కూడా ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే 3 సైడ్స్ కూడా మినిమల్ బడ్జెట్తోనే ఈ టీవీ వస్తుందన్నమాట. అలాగే బాటంలో కనిపించేటువంటి ఫ్రేమ్ ఏదైతే ఉందో చాలా స్లిమ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. పైగా వాళ్ళు మంచిగా డిజైన్ కూడా చేయడం జరిగింది. మిగతా టీవీస్లో ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది, ఇక్కడ మనకు కొంచెం బంప్ టైప్లో అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు. దీనివల్ల మనకు కొంచెం యూనిక్ లుక్ అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. అలాగే బాటంలో 2 స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి రిమోట్ వచ్చినప్పటికీ స్మార్ట్ బ్లూటూత్ రిమోట్తో ఈ టీవీ వస్తుందన్నమాట. ఇందులో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల హాట్ కీస్ని కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడంతో పాటుగా మధ్యలో వైఫై బటన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ టోటల్గా కనెక్టివిటీ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చినప్పటికి 2 USB పోర్ట్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మూడిట్లో ఒకటి వచ్చినప్పుడు ARC పోర్ట్ అనమాట. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై వచ్చినప్పటికి 2.4 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, కనెక్టింగ్ స్టెబిలిటీ కావచ్చు, చాలా మంచిగా అయితే ఉంది. అలాగే ఇది యాపిల్ ఎయిర్ ప్లేకి గూగుల్ క్రోమ్ కాస్ట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కనెక్షన్లో అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, చాలా మంచి కనెక్టివిటీని అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. అలాగే ఈ టీవీ లేటెస్ట్ వెర్షన్ గూగుల్ టీవీ ఓఎస్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. యూఏలో అయితే మాత్రం మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ లేదు, అలాగని చెప్పి ల్యాగ్ కూడా లేదన్నమాట. మీడియం పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే మన వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించుకొని రిమోట్ ద్వారా మన కమెంట్స్ అనేటువంటి ఇస్తున్నప్పుడు మన యాక్యురేట్ అయితే మాత్రం 90% మాత్రమే ఉండడం జరుగుతుంది అన్నమాట. సమ్ సినారియోస్లో ఏంటంటే మనం చెప్పేటువంటి కమెంట్స్ ఏవైతే ఉంటాయో మిస్కమ్యూనికేట్ కూడా అవ్వడం జరుగుతుంది. అంత యాక్యురేట్గా అయితే మాత్రం ఈ రిమోట్ లేదని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా సమ్ సినారియోస్ మాత్రమే, ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం దీని ఒక డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం డిస్ప్లేలో వీళ్ళు ఆఫర్ చేస్తున్న స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీన్ని చాలా రోజైతే యూజ్ చేస్తాను కదా, సో పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, నాకు ఏం అనిపించింది అనేదంతా కూడా పిక్చర్ క్వాలిటీలో అయితే మాట్లాడుకుందాం అన్నమాట. ఫస్ట్ మనం డిస్ప్లే స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి QLED లేయర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇది గ్లో ప్యానల్తో రావడం జరుగుతుంది అన్నమాట. ఈ గ్లో ప్యానల్ ఏంటి? ఇది మనకి IPS ప్యానల్ ఇచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే IPSలో ఉన్నటువంటి యాక్యురేట్ కలర్స్ అయితే ఈ గ్లో ప్యానల్లో రావు అని చెప్పుకోవచ్చు. ఇది మన బడ్జెట్లో వచ్చేటువంటి IPS ప్యానల్ కూడా చెప్పొచ్చు అన్నమాట. బట్ మన VA ప్యానల్తో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కలర్ రేంజ్ బాగుంటుంది. మన కలర్ యాక్యురేటీ కూడా ఈ గ్లో ప్యానల్ ఉన్నటువంటి టీవీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఓకేనా? అలాగే ఈ టీవీలో మనకి HDR10 ఉంటుంది, HLG అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే ఉంటుంది. అలాగే ఏ అప్స్కేలింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి MEMC ఉంటుంది, LLM మోడ్ ఉంటుంది, VRR మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే మన పిక్చర్ క్వాలిటీని పెర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడం కోసము విఎన్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ వియూ వాళ్ళ యొక్క కస్టమైజ్డ్ ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చినప్పటికి ఈ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది కంప్లీట్గా మనకి స్పెక్స్ పరంగా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మన పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ నేను కంప్లీట్గా చెక్ చేశాను కదా, చెక్ చేశాక ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చి మనం బ్రైట్నెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 400 nit బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇదే మనకి పీక్ బ్రైట్నెస్ అనమాట. సో మన కంప్లీట్ బ్రైట్నెస్లో ఈ టీవీ చూస్తున్నప్పుడు మంచి క్వాలిటీ ఇమేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. షార్ప్ డీటెయిల్స్ అనేటువంటివి వస్తున్నాయి. అలాగే చిన్న చిన్న డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో పెట్టుకొని చూడండి, బ్రైట్నెస్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. అలాగని చెప్పేసి టీవీ అనేటువంటిది ఓవర్ బ్రైట్నెస్ అనేటువంటి మన కంటి మీద అయితే పడతలేదు అనమాట. మీరు కావాలంటే బ్రైట్నెస్ మాన్యువల్గా కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఏ డైరెక్షన్లో చూసినా, ఏ టైప్ ఆఫ్ వీడియో చూసినా సరే ఎక్కడ కూడా నెగిటివ్ లైన్ ఫీల్ అయితే రాదు అనమాట. మంచి వ్యూయింగ్ యాంగిల్తో ఈ ప్యానల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే హెవీ డేపర్ బ్లాక్స్తో రావట్లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బ్లాక్స్ అయితే మాత్రం మంచిగానే ఉన్నాయన్నమాట. సో మన బ్లాక్స్ వైజ్ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. అలాగే మన వైట్ బ్యాలెన్సింగ్ విషయానికి వచ్చినట్టయితే చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మన వైట్స్లో కూడా మంచి డీటెయిల్స్ అనేటువంటివి వస్తున్నాయి. మంచి షార్ప్ ఇమేజ్ అయితే మనకి వైట్ కలర్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్స్
కలర్స్ కొంచెం వాడుకోవాలి. ఇందులో మంచి వివిడ్ అలాగే మంచి పంచింగ్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగని చెప్పేసి ఓవర్ బూస్టింగ్ కలర్స్ అయితే లేవని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరైతే యాక్యురేటీ అలాగే నియర్ టు నేచర్ కలర్స్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారన్నమాట. అంత మంచి యాక్యురేట్ కలర్స్ అయితే ఈ టీవీలో మీరు ఎంజాయ్ చేయలేరన్నమాట. ఖచ్చితంగా మీకు బూస్టింగ్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా కంట్రోలింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. సాచురేషన్ చాలా మంచిగా కంట్రోలింగ్లో ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్ కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం హెచ్ఆర్ వీడియోస్ విషయానికి వచ్చినట్టయితే మనకి హెచ్ఆర్ వీడియోస్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మనకు డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. మంచి షార్ప్ అండ్ మంచి డీటెయిల్స్తో ఈ యొక్క డిస్ప్లే అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓవరాల్గా మనకి హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రం మీరు 100% సాటిస్ఫై అయితే అవుతారు. అక్కడ కలర్ రేంజ్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రెగ్యులర్గా సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకొని ఈ టీవీ యూజ్ చేస్తున్నప్పుడు మనకి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. మెయిన్ వచ్చేటప్పటికి మనకి హెచ్డీ వీడియోస్ని 4K వీడియోస్ని చాలా మంచిగా అప్స్కేలింగ్ అయితే చేసి మంచి డీటెయిల్స్ అనేటువంటి ఆఫర్ చేస్తుందన్నమాట. అలా కాకుండా మీరు ఎస్డీ వీడియోస్ని టీవీ ఛానల్స్ ద్వారా మనం చూసినప్పుడు 4Kలకి అప్స్కేలింగ్ చేసినప్పుడు అయితే మాత్రం డీటెయిల్స్ అయితే మిస్ అవ్వడం జరుగుతుంది. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదన్నమాట. కొంచెం బ్లర్రీ ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్ వచ్చినప్పుడు 43 ఇంచ్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఎస్డీ వీడియోస్ చూస్తున్నా మీరు కనుక 55, 65 ఆ రేంజ్కి వెళ్ళిపోతే మాత్రం ఎస్డీ వీడియోస్ని 4Kలో అప్స్కేలింగ్ అయితే ద వరస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అసలు మీరైతే సాటిస్ఫై అవ్వరమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మోషన్ బ్లర్ రెడ్యూస్ కూడా అంత మంచిగా అయితే లేదన్నమాట. పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు మోషన్ బ్లర్ని ఇంకా మంచిగా రెడ్యూస్ చేయొచ్చు. బట్ వీళ్ళు అంతగా ఆప్టిమైజ్ చేశారు అని అయితే నాకు అనిపించలేదు అనమాట. ఓవరాల్గా మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఓటీటీ యాప్స్లో వీడియోస్ చూస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారన్నమాట. అలా కాకుండా ఎక్కువ ఎస్డీ ఛానల్స్ చూసే వాళ్ళైతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది. అది కూడా ఎస్డీలో కూడా మాకు మంచి క్వాలిటీ ఇమేజ్ కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. అదర్వైజ్ మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మన సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో 24 వాట్ స్టీరియో స్పీకర్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. పైగా మనకి డాల్బీ ఆడియోతో కూడా రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ఆడియో ఆటో అడ్జస్ట్మెంట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా ఆ సౌండ్ ఏదైతే ఉందో మనకు ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ ఈ టీవీలో మంచిగానే పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. మన వాకల్స్ చాలా క్లియర్గా అయితే వినపడుతున్నాయి. మన బేస్ బాగానే ఉంది. ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా మంచిగా అయితే వినిపించడం జరుగుతుంది. మనకి ఆడియో డిపార్ట్మెంట్ ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు. మంచి క్వాలిటీ ఆడియో అవుట్పుట్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టు కంప్లీట్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. అక్కడ నేను మీకు స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్స్ ఏమైనా తక్కువ ప్రైస్కి వస్తుంటే నేను కానీ డీల్స్ అనేటువంటి పిక్ చేసి ఆ యొక్క గ్రూప్లో పెట్టడం జరుగుతుంది అనమాట. వెంటనే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. సో మంచి లూట్ అంతా కూడా మీరైతే పొందొచ్చు అనమాట. సో ఓకేనా. అలాగే దీని యొక్క సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే 1 year వారంటీతో రావడం జరుగుతుంది. సర్వీస్ వచ్చినప్పటికీ పర్వాలేదు, మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కాకపోతే మనకి విలేజెస్ సర్వీస్ అనేటువంటిది అంత మంచిగా లేదు. మెయిన్ సిటీస్లో అయితే పర్వాలేదు, మంచి సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ టీవీ పర్చేస్ చేసుకోవాలంటే ఒక్కసారి మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి సర్వీస్ ఏ విధంగా ఉంది మీ ఏరియాలో అనేటువంటి తెలుసుకున్నాక మాత్రమే ఈ టీవీని పర్చేస్ చేసుకోమని అయితే నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో ఫైనల్గా ఈ టీవీ కన్సిడర్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే వియూ బ్రాండ్ నుండి తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి స్మార్ట్ టీవీ కావాలి, అది కూడా 4K స్మార్ట్ టీవీ కావాలనుకుంటారో వాళ్ళని దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు, మంచి క్వాలిటీ వస్తుంది. ఆడియో క్వాలిటీ మాత్రం ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. గేమింగ్ ఆడుకోవాలంటే మాత్రం ఈ టీవీ నాట్ రికమెండబుల్. అలాగే మంచి స్మూత్ పెర్ఫార్మెన్స్ కావాలన్నా సరే ఈ టీవీ నాట్ రికమెండబుల్ అనమాట. అదర్వైజ్ జస్ట్ మేము టీవీ పెట్టుకొని కంటెంట్ అనేటువంటి వాచ్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ టీవీని కన్సిడర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం చాలామంది ఏంటంటే వియూ బ్రాండ్స్ యొక్క లైఫ్ స్పాన్ కూడా కొంచెం మంచిగా ఉంటున్నాయి కాబట్టి కొంచెం వియూ బ్రాండ్ పర్చేస్ చేసుకోవడం కోసం చూస్తూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇది టోటల్గా ఈ వీడియో అయితే మాత్రం. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ అయినా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. అట్ ద సేమ్ టైం మీరు మన ఇన్స్టా పేజ్లో కూడా జాయిన్ అయ్యి అక్కడ నాకు మెసేజ్ చేశారంటే నేను మీద డైరెక్ట్ కమ్యూనికేట్ అయితే అవుతానమాట. సో ఓకేనా. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. నేను మీ ముందుకి మంచి కంటెంట్ అంతా కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ఓకేనా. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.